జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఈ సంవత్సరం ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వారం రోజులు వివిధ కార్యక్రమాలు, పిల్లలకి కాంపిటీషన్స్ అయితేమి, ఎలక్యూషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, అలాగే మన ఈ ర్యాలీ కానీ, దీనికి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలి. భావితరాలకి మనం మంచిగా విద్యుత్తుని అందించాలంటే పొదుపు ఈ రోజు నుంచే ప్రారంభించాలని, అట్లాగే కార్యాలయాల్లో కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ ఎవరెవరి పరిధిలో వారు విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్తు ఒక జాతీయ సంపద అని, దాన్ని వృధా చేయరాదని చెప్పేసి ఒక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే ఇంతకు ముందుగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. సో ఈ ర్యాలీ ద్వారా మేము అందరం ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్తుని వృధా చేయకుండా, విద్యుత్తు ఒక చాట మనం కనుక ఆదా చేస్తే ఇంకొక చాట అది ఉపయోగపడుతుంది. విద్యుత్తుని ఎప్పటికీ కూడా మనము ఎప్పటికప్పుడు వాడుకోవాల్సిందే. ఎంత తయారవుతుందో అంత వాడుకోవాలి, ఎంత వాడుక ఉందో అంత తయారు చేసుకోవాలి. అంతేగాని దాన్ని మనం సేవ్ చేసి ఇది తయారు చేసి ఒక చాట పెట్టేది కాదు. అది వాడుకునేటప్పుడే తయారు చేసుకోవాలా, తయారు చేసుకున్నది వాడుకోవాలా, అది కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ పొదుపు ఆవశ్యకత తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇది నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఎంతైనా బిల్లు కట్టుకుంటాను అనేది కాకుండా దేశ సంపద ఇది, వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా విద్యుత్ పొదుపును పాటించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు, పాటించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.